అందరికీ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. నేను ఈరోజు తోటకూర ఇగురుకూర చేస్తున్నాను రైస్లోకి. సో నేను రసం కూడా పెట్టుకున్నా. ఈ ఇగురుకూర ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక 2 గరిటెలు నూనె వేడి చేసుకొని, నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని బాగా దోరగా వేయించండి. ఉల్లిపాయ ఎరుపు రంగులోకి వచ్చేదాకా సిమ్లో బాగా వేయించుకోండి. ఈ తోటకూర ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం తోటకూరని కడిగి పెట్టుకొని నీట్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేయాలి. చూడండి, ఉల్లిపాయ ఇక్కడైతే బాగా వేగింది కదా, నూనె పైకి వచ్చింది కదా. సో నేను తోటకూర కట్ చేసుకున్నది ఇందులో పెట్టుకుంటున్నాను, ఇందులో వేసుకుంటున్నా. ఇందులో పెట్టుకొని 4-5 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇగురుకూర కదా, నేను ఇక్కడ ఒక టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా కూడా వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు సిమ్లో మగ్గించుకోండి. చూసారా, వాటర్ అనేవి మనం వేయకపోయినా వాటర్ అనేది ఆకుకూరల్లో వస్తాయి కాబట్టి మనం సిమ్లోనే ఉంచుకొని ఈ కర్రీని చేసుకోవాలి. తోటకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే విటమిన్ ఏ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల అది డైజెషన్కి యూజ్ అవుతుందని చెప్పాను కదా. విటమిన్ ఏ అనేది కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. సో మనం డైలీ డైట్లో కంపల్సరీ తీసుకోవాలి. విటమిన్ ఏ మన కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుందని చెప్పాను కదా. చూసారా, వాటర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇంకో 2-3 నిమిషాలు సిమ్లో ఉంచి మనకి తగినంత పసుపు, కారం, ఉప్పు వేసుకొని సిమ్లో ఉంచుకుంటే ఫైనల్గా కర్రీ అనేది తయారవుతుంది. సో వాటర్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఉన్నప్పుడు దించుకోవచ్చు. నేను ఇక్కడ రసం పెట్టుకుంటానని చెప్పాను కదా, సో దగ్గరగా అయ్యాక దించేసాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. నేను ఇక్కడ రైస్లోకి చేస్తున్నాను కదా, కొద్దిగా రసం పెట్టుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. రసం వీడియో కావాలంటే కింద లింక్లో ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.